విశాఖలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వి హెల్త్ కేర్, వి డెంటల్ సౌజన్యంతో క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. బిగ్ టీవీతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు హాస్పిటల్ నిర్వాహకులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి విఎంఆర్డిఏ హెల్త్ ఎరీనాలో 325వ మెడికల్ క్యాంప్ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. అటు వి డెంటల్, వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ముఖ్యంగా వాళ్ళ పర్యవేక్షణలో ఈ మెగా మెడికల్ క్యాంప్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక మంది ఈ మెడికల్ క్యాంప్ని యూజ్ చేసుకోవడానికి వస్తున్నటువంటిది అయితే మనమైతే చూడవచ్చు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్విరామంగా గడిచినటువంటి కొన్ని నెలలుగా ఇది 325వ క్యాంప్ను అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, బీపీ, షుగర్తో పాటుగా అటు డెంటల్కి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తూ అదే ఆక్యుపంక్చర్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఓపీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. రమేష్ గారు ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్. సో కంటిన్యూగా బిగ్ టీవీతో కొలాబరేట్ అయ్యి చాలా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విఎంఆర్డిఏ హెల్త్ ఎరీనాలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసలు ఈ హెల్త్ క్యాంప్కి సంబంధించి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎట్లా వినియోగించుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ కేఎంకే, డైరెక్టర్ వి డెంటల్ హాస్పిటల్, వి హెల్త్ కేర్. బిగ్ టీవీ సారథ్యంలో ఈరోజు ఇక్కడ హెల్త్ ఎరీనా, విఎంఆర్డిఏ హెల్త్ ఎరీనాలో ఒక మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 5:30కి, ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తామండి. ఇప్పటివరకు 250 మెంబర్స్ దీన్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా బీపీ, షుగరు, డెంటల్ చెకప్స్ అండ్ లంగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధాతోటి లంగ్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా డిటెక్ట్ చేసే ఒక ప్రొసీజర్ జరుగుతుంది. దాంతోపాటు ఆక్యుపంక్చర్ మీద ప్రత్యేకంగా అవేర్నెస్ ఇస్తున్నాం. అలాగే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కూడా వైద్య సలహాలు ఇస్తూ అవసరమైన వాళ్ళకి మందులు ఇవ్వటం ఉచితంగా జరుగుతుందండి. డాక్టర్స్ కూడా ఉన్నారు సార్. అట్లా అంటే వస్తున్నటువంటి వాళ్ళు ఎర్లీ అవర్స్లో కూడా అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం చెప్తున్నారు, ఏంటి అసలు? ఓకే, నా పేరు డాక్టర్ శ్రీను నాయక్ అండి. ఇక్కడ ఏంటి వి హెల్త్ కేర్లో మెడికల్ క్యాంప్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ 1 నుంచి వచ్చిన మోస్ట్లీ పేషెంట్స్లో డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఎక్కువగా నేను చూశానండి. వాళ్ళకి నేను ఇచ్చే ఒకటి ప్రికాషన్ అంటే వాళ్ళు ఏంటి స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ కానీ, ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి మెయిన్గా తగ్గించి ఎప్పటికప్పుడు మంత్లీ చెకప్స్ అనేది చేయించుకుంటే వాళ్ళకి బెటర్ అండి. వాళ్ళ స్టాటస్ ఎలా ఉన్నది, డయాబెటీస్ అనేది వాళ్ళకి ఉందా లేదా అని కొంచెం వాళ్ళు క్లారిటీగా తెలుసుకుంటే బెటర్. ప్లస్ ఇంకోటి ఈ సమ్మర్లో మెయిన్గా డైజెషన్ కొంచెం దాన్ని తగ్గించుకోవాలంటే ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోమని కూడా చెప్పొచ్చండి. సో మెయిన్గా మాత్రం HbA1c అనే టెస్ట్ మెయిన్గా చేసుకోవడం అనేది చాలా మంచిదండి. మీరు డయాబెటీస్ ఉంటే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. మెడికేషన్ మాత్రం కంటిన్యూగా వాడాల్సిందే. సో ఎందుకంటే దాని ద్వారా రిస్క్ చాలా ఉందండి. సో పెద్దలు మెయిన్గా ఏంటి ఏజ్ 50 కంటే ఎక్కువ మాత్రం డయాబెటీస్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఒకవేళ వాల్యూస్ ఎక్కువ వస్తే మాత్రం మెడికేషన్స్ కంపల్సరీగా వాడండి. సో అంటే ఇక్కడ కొత్తగా మనం అయితే చూడొచ్చు, సహజంగా మెడికల్ క్యాంప్స్లో ఆక్యుపంక్చర్ లాంటి ఒకటి ఉంది హెల్త్కి సంబంధించి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో మనం పెట్టినటువంటి ఈ మెడికల్ క్యాంప్కి సంబంధించి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి అసలు ఆక్యుపంక్చర్కి సంబంధించి చేస్తున్నారుగా, వస్తున్నటువంటి పేషెంట్స్ని అసలు ఏం ఐడెంటిఫై చేస్తున్నారు, ఏంటి అసలు? ఆక్యుపంక్చర్ అంటే మీ బాడీలో పంచభూత శక్తి, ఎనర్జీ ఫ్లోస్ కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఏ ఎనర్జీ ఫ్లోలో వేస్ట్ అక్యూములేషన్ అయ్యి అది స్ట్రక్ అవుతుందో దానికి రిలేటెడ్ ఆర్గాన్కి ఇష్యూ వస్తుంది. ఇప్పుడు వచ్చిన పేషెంట్స్కి పల్స్ చెక్ చేస్తాం మేము, ఆర్గాన్ పల్స్ ఉంటుంది. ఆ పల్స్ చెక్ చేసి ఎక్కడైతే అవి స్ట్రక్ అవుతున్నాయి ఎనర్జీస్, ఆ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని మేము నీడిల్తో ప్రిక్ చేసి యాక్టివేట్ చేస్తాం. సో అక్కడ ఉన్న స్ట్రక్ అయిన ఎనర్జీ ఓపెన్ అవుతుంది. కాస్మిక్ నుంచి ఎనర్జీ బాడీ ఆ పాయింట్లోంచి గ్యాదర్ చేసి వాళ్ళు క్యూర్ అవుతారు అన్నమాట. ఈ హెల్త్ క్యాంప్లో అసలు ఎంతమంది దీన్ని యూజ్ చేసుకుంటున్నారు? వచ్చినటువంటి వాళ్ళు వస్తున్నారా? ఎంతమందికి చేస్తున్నారు? అసలు కొంచెం అవేర్నెస్ తక్కువే ఉంది సార్. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే మాకు వి హెల్త్ కేర్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు చూసి తెలుసుకుంటున్నారు. అంటే మెడిసిన్ లేకుండా కూడా మనం క్యూర్ అవ్వచ్చు, దీనికి ఎటువంటి టెస్ట్లు ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, 0 సైడ్ ఎఫెక్ట్ వైద్యం అనమాట. మా దగ్గర సుజోక్, కప్పింగ్ థెరపీ, ఇవన్నీ కూడా సీడ్ థెరపీ, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవ్రీ ఫ్రైడే వి హెల్త్ కేర్లో ఈవినింగ్ 4 to 6 o'clock మేము అక్కడ ప్రాక్టీస్ సర్వీసెస్ అన్నీ అవైలబిలిటీ ఉంది. అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వచ్చారు. సార్ అంటే ఒకటి మేము బిగ్ టీవీ ఆధ్వర్యంలో కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం మెడికల్ క్యాంప్ సంబంధించి. ఇది అంటే మీ
విఎంఆర్డిఏలో ఇది 325వ క్యాంపు మొత్తం ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన 2 రాష్ట్రాల్లో. సో ఈ క్యాంప్ గురించి ఏం చెప్తారు? మీ వాకర్స్, యోగా చేస్తున్నటువంటి వాళ్ళు, సైక్లింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, చాలామంది రిటైర్డ్ పీపుల్ ఈ క్యాంపును వినియోగించుకుంటున్నారు, ఏం చెప్తారు? ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సామాజిక బాధ్యతగా ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా బాధ్యతగా తీసుకునేది బిగ్ టీవీ వి హెల్త్ కేర్తో సంయుక్తంగా అయితే ఒక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తుందో బిగ్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు అయితే వాకర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంప్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈరోజు మధ్యతరగతి కానివ్వండి, బిలో పోవర్టీ లైన్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాకర్స్ అందరూ కూడా ఆర్థిక కొంతమంది ఎఫర్ట్ చేయగలరు, కొంతమంది చేయలేరు. అందరూ కూడా ఉచితంగా ఈరోజు ఈ యొక్క క్యాంపును వినియోగించుకోవడం. సో మేము కూడా మీ ద్వారా తెలియజేసింది కనుక విఎంఆర్డీఏ పార్క్స్లో అన్ని పార్కులు కూడా తప్పనిసరిగా ప్రతి నెలకు కూడా మీరు అందరూ కూడా ఈ యొక్క క్యాంపులు నిర్వహించాలి. అదేవిధంగా ప్రజలకు కూడా మేము కూడా వైడ్గా స్ప్రెడ్ చేస్తాం ఒక మెడికల్ క్యాంప్స్ కోసం. సో బిగ్ టీవీ యాజమాన్యానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బిగ్ టీవీ ఆధ్వర్యంలో వి హెల్త్ కేర్ అండ్ వి డెంటల్ హాస్పిటల్కి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్లో చాలామంది ముఖ్యంగా విఎంఆర్డిఏ హెల్త్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటిది 325వ క్యాంపు నిర్విరామంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖ.